ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. పున్నమి, నువ్వు ఆ కబోర్డ్స్ వెతుకు, నేను ఇక్కడ చూస్తా. అమ్మా, ఒకవేళ నా అనుమానం నిజమైతే పాము కన్నా ముందు మనమే దొరికిపోతాం. ఎట్లాగే మరి ఇప్పుడు? శృతి, నగలెక్కడ పెట్టావు? ఆ నగలు నా బట్టల కింద పెట్టాను. పోనీ బెడ్ మీద పెట్టాల్సింది. వెళ్ళగానే అందరికీ కనిపించేది, వాళ్ళు కూడా బయటకు తీసుకొచ్చేవాళ్ళు. నా మీద సీరియస్ అవుతున్నావేంటమ్మా? వీళ్ళు ఇలాంటి పాము ఐడియా వేస్తారని నాకు ముందే తెలుసా ఏంటి? వకీల్ సాబ్, ఏమైంది? ఈ బాటిల్ ఆ రోజు కారులో వచ్చింది కూడా ఇదే స్మెల్. పున్నమి, ఒకసారి చూడు. అవును వకీల్ సాబ్, ఇదే. ఏం కాదు, దేని గురించి మాట్లాడుతున్నారు? అంటే కార్లో ఈ కెమికల్ పెట్టింది వీళ్ళేనా? వైషు, ఆ రోజు గుర్తుందా? ఈ తల్లి కూతులు ఆలస్యంగా ఇంటికొచ్చారు. ఎక్కడికెళ్ళామని అడిగితే పొద్దున్నే షాపింగ్కి వెళ్ళానన్నారు. అవును, డౌటే లేదు, ఇది వీళ్ళిద్దరి పని. అగ్నిదేవితో చేతులు కలిపి ఇంత దారుణానికి ఒడికడతారా? పదండి, వాళ్ళ సంగతి తేలుద్దాం. మరి నగలు? రూమ్ అంతా వెతికాం, ఎక్కడా కనిపించలేదు కదా. సరే, ముందు పదండి. ఏరా, పావం కనపడిందా? లేదు నానమ్మ, రూమ్ మొత్తం వెతికాం, ఏ పాము కనపడలేదు. అసలు ఉంటేనే కదా కనబడ్డానికి. ఈ భాగ్యం దేని చూసి పాము అనుకుందో ఏమిటో. అసలే తింగర్ మేళం. పాము కనపడలేదు కానీ ఈ బాటిల్ దొరికింది. ఇదేంటో మీరు చెప్తారా, లేకపోతే నన్ను చెప్పమంటారా? ఏంట్రా అది? పున్నమి, నేను కోర్టుకు వెళ్తున్నప్పుడు ఒక కెమికల్ వల్ల కళ్ళు తిరిగి పడిపోయామని చెప్పాను కదా నానమ్మ, అది ఇదే. శృతి, ఇది నీ గదిలోకి ఎలా వచ్చింది? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.